శ్రీ గురుభ్యో నమః. సభకి నమస్కారం. శ్రీ చాముండేశ్వరి క్లాసికల్ మ్యూజిక్. ఈరోజు మన కవులు, మన సంపద, మన కవుల గురించి తలుచుకునే రోజు జూలై 22వ తారీఖు 1925. మహబూబాబాద్ జిల్లా గూడూరు అనే గ్రామంలో దాశరథి కృష్ణమాచార్యులు జన్మించారు. వారిని తలుచుకోవడం మన కర్తవ్యంగా భావిస్తూ చిన్న ప్రసంగం. దాశరథి గారి తండ్రి దాశరథి వెంకటాచార్యులు, తల్లిగారి పేరు వెంకటమ్మ, భార్య పేరు దాశరథి లక్ష్మి గారు. దాశరథి రంగాచార్యులు తెలంగాణకు చెందిన కవి. నిజాం పాలనలో ఆయనను ఎదిరిస్తూ రచనలు చేశారు. వెనుకబడిన తెలంగాణ విముక్తి కోసం అహర్నిశలు వారి రచనల ద్వారా కృషి చేశారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని సగర్వంగా ప్రకటించిన మొదటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసి ప్రేరణను అందించిన కవి దాశరథి గారు. 1987వ సంవత్సరంలో తిమిరంతో సమరం అనే కవితా రచనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన తొలి నవల చిల్లర దేవుళ్ళు 1969వ సంవత్సరంలో తెలంగాణ మాండలికంలో రాయడం వల్ల విశేష ఆదరణ లభించింది. ఈ నవలకి అకాడమీ, కేంద్ర సాహితీ అకాడమీ వారు పురస్కారము లభించింది. కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారము లభించింది. తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. ఆయన కవిత్వం ఒక తిరుగుబాటు, ఆయన పాట ఓ ధిక్కారం, ఆయన కలం దేనికి లొంగని ఆయుధం, అక్షర యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కవిత్వ ధోరణి అద్భుతమైన భావోద్వేగానికి, ఉద్యమోద్యమానికి, సంప్రదాయ భాషా శైలి సంపదకు సమన్వితమైనది. అత్యంత భావ వ్యక్తీకరణ అయిన ప్రత్యేకత. ఉదాహరణకి అగ్నిధార, మహాంధ్రోదయము, రుద్రవీణ, మార్పు నా తీర్పు, ఆలోచన లోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ, తిమిరంతో సమరం వంటి ఆణిముత్యాలు అందించి కాలగర్భంలో అవి ఎల్లకాలము నిలిచిపోయే సంపదలుగా నిలిచాయి. నిశ్శబ్దంలో పలికే సత్యాన్ని పాఠకుడికి వినిపించే శక్తి ఆయన సాహిత్యంలో ఉన్న శక్తి. సాహిత్యపరంగా కూడా ఆయన రచనలు ప్రగతి మార్గాన నడిచాయి. ప్రాచీన భావాలను విప్లవ ఆలోచనలతో మేళవించి ప్రజా కవిత్వంగా మార్చారు దాశరథి గారు. 1971లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించారు. తన కవిత్వం కళ కోసం కాదని, అవి ఉద్యమించి సమాజ మార్పుకు ఒక ఆయుధం అవ్వాలని ఆయన సంకల్పం. దాశరథి శత జయంతి కేవలం ఘనతలను స్మరించుకోవడమే కాదు, ఆయన ఆశయాలకు నూతనత్వాన్ని అందిస్తూ తన పదాలను మేల్కొల్పి పదే పదే నేటి సమాజానికి అందించి నడిపించాలి అన్నది ఆయన భావం. దాశరథి కవిత్వ స్మరణ కేవలం అభినందించడమే కాక
భవిష్యత్తు మార్గానికి, భవిష్యత్తు తరాలకి ఓ ఆశయ ఆరాధన కావాలి. అది ఒక వ్యక్తిలా కాక జనం మనసులో ప్రవహించే జీవనదిలా మారాలి. ఇదే మన కవులకు ఇచ్చే నిజమైన నివాళి. ఆయన రాసిన ఎన్నో విప్లవ గీతాలు రచించారు. అందులో ఒకటి నేను ఇప్పుడు పాడతాను. ఆ చల్లని సముద్ర గర్భం, ఆ చల్లని సముద్ర గర్భం, దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం, దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చినెత్తురులు తాగిన ధనవంతులెందరో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చినెత్తురులు తాగిన ధనవంతులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం, దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. అన్నాతులు అనాథలుండని మానవ యుగమదెంత దూరము, అన్నాతులు అనాథలుండని మానవ యుగమదెంత దూరము. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, అన్నాతులు అనాథలుండని మానవ యుగమదెంత దూరము. కరువంటూ కాటుకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అనగారిన అగ్ని పర్వతం కనిపించిన నావా ఎంతో, అనగారిన అగ్ని పర్వతం కనిపించని నావా ఎంతో. ఆకలితో చచ్చే పేదలం అశోకంలో కోపం ఎంతో, ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో. ఆ చల్లని సముద్ర గర్భం, దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం, దాచిన బడబానలమెంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవతవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెల్లో రాయబడిని కావ్యాలెన్నో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. భరతావని బల పరాక్రమం చెరవీడేది ఇంకెన్నాళ్ళో, భరతావని బల పరాక్రమం
చెరవీడేదింకెన్నాళ్ళో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.